పరమేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని టీజీఈసీ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సదాశివపేట మండలంలోని కోల్కూర్ సదాశివుని గుట్ట ఆలయం 21వ రథోత్సవ జాతర ఉత్సవాలలో భాగంగా సోమవారం నాడు శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మల జగ్గారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దైవ కృపలోనే ప్రజలు సుభిక్షమని, ఆ పార్వతీ పరమేశ్వరుల కృపతో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో రైతులు ప్రజలు సంతోషంగా ఉండాలని ఆ పరమశివుని వేడుకుంటున్నామన్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి ఉంటుందని, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతామన్నారు. సీడీసీ చైర్మన్ గడిల రామ్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల సిద్దన్న, మాణిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు కూన సంతోష్ వనిత, అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ చిరు రేణుక, సర్పంచులు ఒగ్గు శ్రీనివాస్, మోహన్, రాములమ్మ లక్ష్మయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి గారు, ఏటిగడ్డ సంఘం నర్సింలు, నాయకులు బిట్ల ప్రేమ్, పిల్లోడు విశ్వనాథం గారు, గుండు రవి, ఎగమామిడి రవి, కోల్కూరు గ్రామ పెద్దలు సుభాష్ రెడ్డి, మాణిక్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ధనరాజ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మిగతావారు పాల్గొన్నారు.
చేసుకొని దీనికి సహకరిస్తున్న మాన్కరెడ్డికి అలాగే మరి మిగతా పెద్దలకు కూడా నమస్కరిస్తూ, మరి గత సంవత్సరం అంతా కూడా అడగడం జరిగింది. మాకు ఇక్కడ వర్షం వచ్చిన ఎండాకాలమైనా వానలు పడుతున్నాయి, ఎండాకాలంలో ఎండలో కూర్చోలేమని కమిటీ మెంబర్లు కానీ గ్రామ పెద్దలు అడగడం జరిగింది. కాబట్టి ఈసారి ఈ షెడ్ మరి మా వంతు కృషిగా చేయడం జరిగింది. మరి ఇంకా కూడా కావాలని పిల్లలు అడుగుతున్నారు. తప్పకుండా రోడ్డు కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, అలాగే వంటశాల కూడా మరి మా ప్రయత్నం ఉంటుంది. శివుడు ఆజ్ఞ ఇస్తే తప్పకుండా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటే, మీరందరూ మనమందరం కూడా మంచిగా ఉండాలి. శివుడి మీద మరి గంగా అమ్మ ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో మంచిగా వర్షాలు ఇచ్చి పంటలు పండిస్తే మనకు మరి కడుపు నిండుతుంది. మనం దేవుని ఏం కోరుకుంటాం? చల్లగా ఉంచాలి, మంచి ఆశీర్వాదం వేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, మా కోరికలన్నీ తీర్చి తండ్రి తల్లి అని కోరుకుంటాం. తప్పకుండా మన కోరికలు మన్నించే దేవుడు సదాశివుడు కాబట్టి మనమందరం కూడా చల్లగా ఉండాలని మరొకసారి మీ తరపున మరి కోరుకుంటూ, ఆ దేవుడిని మనము స్మరిస్తే మనకు లోటు అంటూ ఏమీ ఉండదు. కాబట్టి మనం ఆ స్మరణలో ఉండి మన జీవితాలను అందరం భారం వేసి మనమందరం కూడా మంచిగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను.